హలో ఎవ్రీవన్. సో ఈ సెషన్లో మనం యూనిటీ కెటలాగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అజూర్ డేటాబ్రిక్స్లో రీసెంట్గా యూనిటీ కెటలాగ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో యూనిటీ కెటలాగ్ బేస్ చేసుకొని ఏంటంటే మనకు సెంట్రలైజ్డ్గా మనకు మల్టిపుల్ వర్క్ స్పేస్ని ఎప్పుడైతే పర్మిషన్స్ లెవెల్స్లో యూజర్స్కి మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఇవ్వచ్చు. అంటే ఇది ఒక సెంట్రలైజ్డ్ మెటాడేటా మేనేజ్మెంట్గా ఇక్కడ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే పర్మిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఇక్కడే ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో యూనిటీ కెటలాగ్ అనేది ఒక సెంట్రలైజ్డ్ యాక్సెస్ కంట్రోల్. బిఫోర్ యూనిటీ కెటలాగ్ రాకముందు ఏంటంటే మనకు డిఫరెంట్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేసెస్ ఉన్నాయనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబ్రిక్స్‌లో వర్క్ స్పేస్‌లో మనం సెపరేట్‌గా యూజర్స్ మేనేజ్మెంట్ సెపరేట్‌గా మెయింటైన్ చేయాల్సి వచ్చేది. అంటే యూజర్స్‌ని క్రియేట్ చేయడం, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం, మన యొక్క వర్క్ స్పేసెస్ రిలేటెడ్ ఏవైతే డేటాని మనం హ్యాండిల్ చేస్తున్నామో, ఆ డేటా రిలేటెడ్ మెటా డేటా ఇక్కడే స్టోర్ చేయడం. అండ్ ప్రతి వర్క్ స్పేస్‌కి రిలేటెడ్ కంప్యూట్‌ని ఇండివిడ్యువల్‌గా మెయింటైన్ చేయడం. కరెక్ట్. అంటే క్లస్టర్స్ క్రియేట్ చేసుకోవడం, వాటికి ఒక కంప్యూట్ ప్రొవైడ్ చేసి, సో ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్‌కి మనం ఇండివిడ్యువల్‌గా యూజర్స్ మేనేజ్మెంట్ కానీ, మెటా డేటా కానీ, కంప్యూట్ గానీ సెపరేట్‌గా మెయింటైన్ చేయాల్సొచ్చేది. రైట్. సో, వన్స్ యూనిటీ కెటలాగ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఈ యూనిటీ కెటలాగ్ అనేది ఇక్కడ సెంట్రలైజ్డ్‌గా ఒక ప్లేస్‌లో ఉంటుంది. ఆ ప్లేస్‌లోనే ఈ యూజర్ మేనేజ్మెంట్, మెటా స్టోర్ కామన్‌గా ప్రతి డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్‌లో ఉన్న యూజర్ మేనేజ్మెంట్, మెటా స్టోర్ ఇవి వన్ ప్లేస్‌లో ఉంటాయి. ఒక యూనిటీ కెటలాగ్‌లోనే ఉంటాయి. సో, ఈ ఇండివిడ్యువల్ మనకు మల్టిపుల్ డేటాబ్రిక్సెస్ వర్క్ స్పేసెస్ ఉన్నాయనుకోండి. వాటిలో మళ్ళీ అగైన్ యూజర్ మేనేజ్మెంట్, యూజర్స్‌ని క్రియేట్ చేయడం, రోల్స్, పర్మిషన్స్ అసైన్ చేయడం ఇవన్నీ అవసరం ఉండదు. ఒక యూనిటీ కెటలాగ్ ఆ సెంట్రలైజ్డ్ ప్లేస్‌లోనే అంతా పర్మిషన్స్, తర్వాత మెటా డేటా మెయింటైన్ చేయడం అంతా మనకు ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్‌లో ఉంటుంది. సో, ఈ సెంట్రలైజ్డ్ ప్లేస్‌లో నుంచే ఏ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్‌కి ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, రైట్? ఒక డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్‌లో ఉన్న కోడ్ చేంజెస్ ఇంకో డేటాబ్రిక్స్ లోకి రిఫ్లెక్ట్ అయ్యేలాగా, రైట్? ఇలాంటి పర్మిషన్స్, రైట్? ఇలా మొత్తం మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఇన్‌బిల్ట్‌గా యూనిటీ కెటలాగ్‌లో ఈ ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఆడిటింగ్, లీనేజ్, డేటా డిస్కవరీ ఇవన్నీ వస్తున్నాయి. రైట్. సో, ఇక్కడ సో, మనకు డేటా గవర్నెన్స్ అంటే ఏంటంటే, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ మనం ఫాలో అవుతూ ఉంటాం. లీనేజ్ ఏంటంటే, మనం ఏదైతే డేటాని మనం ఇక్కడి సోర్స్ నుంచి వస్తుంది, రైట్? ఆ డేటాని ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు అప్డేట్ అయింది, రైట్? ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అప్లై చేస్తాం. వీటి యొక్క హిస్టరీ మొత్తం మనం హ్యాండిల్ చేయొచ్చు బై యూజింగ్ లీనేజ్ తోటి. ఓకే. అంటే ఎక్కడ ఏమైనా డేటా డిపెండెన్సీస్ ఏమైనా ఉన్నాయని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, రైట్, ఏమైనా ఇష్యూస్ వస్తే ట్రబుల్ షూట్ చేసుకోవడానికి మనకి ఈ లీనేజ్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డిస్కవరీ అంటే ఏంటంటే అసలు డేటా ఏంటి? ఎలాంటి టైప్ ఆఫ్ డేటా? ఆ డేటాని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మనకి డిస్కవరీ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో, ఇక్కడ ఫ్యూచర్స్ చూసుకుంటే డిఫైన్ వన్స్, సెక్యూర్ ఎవ్రీవేర్. అంటే ఒక సింగిల్ ప్లేస్‌లోనే అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ పాలిసీస్ అప్లై చేసేసుకొని ఎంటైర్ ఆల్ వర్క్ స్పేసెస్‌కి మనము పర్మిషన్స్ ఇచ్చేసుకుంటాం. సెక్యూర్‌గా మనకిక్కడ యాక్సెస్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ సెక్యూరిటీ మోడల్ వాడుతున్నారంటే, ఆన్సీ ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ మోడల్ వాడుతున్నారు ఇక్కడ. ఆన్సీ ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ టైప్ ఆఫ్ సింటాక్సెస్ ఇక్కడ ఉంటాయి. రైట్? బై మనకు ఇన్‌బిల్ట్‌గా మనకేంటంటే ఈ ఆడిటింగ్, లీనేజ్, డేటా డిస్కవరెన్స్ వస్తుంది. అంటే ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, డేటా ఏంటి, ఎప్పుడు వాటి యొక్క హిస్టరీ ఏంటి, ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రాసెస్ చేసాం, రైట్? ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా, ఇష్యూస్ వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేయాలని చెప్పేసి ఇన్‌బిల్ట్‌గా మనకు ఆడిటింగ్, లీనేజ్, డేటా డిస్కవరీ ఫ్యూచర్స్ అనేది ఈ యూనిటీ కేటలాగ్‌లో వచ్చేస్తున్నాయి. ఓకే. ద సెకండ్ వన్ ఏంటంటే యూనిటీ కేటలాగ్‌లో మనకొక ఆబ్జెక్ట్ మోడల్ ఉంటుంది. సో, ఈ ఆబ్జెక్ట్ మోడల్‌లో హైరార్కీ ఫాలో అవుతాం. సేమ్ మనకి మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్‌లో ఎలాంటి హైరార్కీ ఫాలో అవుతామో లైక్ టెనెంట్ ఐడీ, అండర్ టెనెంట్ ఐడీ, సబ్స్క్రిప్షన్ ఐడీ, అండర్ సబ్స్క్రిప్షన్ ఐడీ వి హావ్ ఎ రిసోర్స్ గ్రూప్స్, రైట్? ఇలా హైరార్కీ ఉన్నట్టు ఇక్కడ కూడా మనకు హైరార్కీ ఫాలో అవుతున్నాం. ద వెరీ ఫస్ట్ వన్ ఏంటంటే మెటా స్టోర్. దిస్ ఈస్ ద మెయిన్ వన్ అన్నమాట. ఇక్కడ మెటా స్టోర్‌ని ఏమనిగా ఆహ్, ఆహ్, కాల్ చేయొచ్చంటే సేమ్ లైక్ మనకు అజూర్ డేటా లేక్ జెన్ 2 ఉంది. స్టోరేజ్ అకౌంట్‌లో అజూర్ డేటా లేక్ జెన్ 2 ఆప్షన్‌తో క్రియేట్ చేస్తాం. అక్కడ మనకు ఈ మెటా స్టోర్‌ని ఏంటంటే ఏడీఎల్ఎస్ జెన్ 2గా ట్రీట్ చేసుకోవచ్చు. రైట్? వన్స్ ఏడీఎల్ఎస్ జెన్ 2 ఇక ట్రీట్ చేసుకుంటే మనకు అజూర్ డేటా లేక్ జెన్ 2లో మనం కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. అక్కడ హైరార్కికల్ నేమ్ స్పేస్ తోటి ఫాలో అవుతాం. లైక్ ఇక్కడ మెటాస్టోర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటైనర్ అనుకోండి. నాట్ ఏడీఎల్ఎస్ జెన్ 2 మెటాస్టోర్‌ని కంటైనర్ అనుకుంటే, ఆ మెటాస్టోర్ కంటైనర్‌లో మనకు ఎన్ నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్ లోపల సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. సబ్ ఫోల్డర్‌లో డేటాను మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా మెటాస్టోర్ అంటే ఒక కంటైనర్ లాగా ఇన్‌సైడ్ మెటాస్టోర్‌లో మనకు కేటలాగ్ ఉంటుంది. ఇక్కడ కేటలాగ్ ఉంటుంది. కేటలాగ్‌లో మనకు స్కీమా ఉంటుంది. రైట్? స్కీమా అంటే ఇక్కడ డేటాబేస్ అనుకోండి. డేటాబేస్. సో, డేటాబేస్‌కి మనకు టేబుల్స్, వ్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఫంక్షన్స్ అన్ని థింగ్స్ వస్తాయి.
సో ఇది హైరార్కీ ఉంటుంది. ఇది హైరార్కీ. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, యూనిటీ కేటలాగ్‌ని మనం అచీవ్ అవ్వాలంటే మేక్ ష్యూర్ గైస్ ఈ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి యాస్ డేటా ఇంజినీర్ ఎవరు చేయరు. ఓన్లీ అడ్మిన్ టీమే ఈ సెటప్ చేస్తారు. సో ఈ సెటప్ ఎలా ఉంటుందంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి మనం. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్ యూజ్ చేస్తున్నారనుకోండి. రైట్? ఇక్కడికొచ్చి ఒక యూజర్‌ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడికొచ్చి ఒక యూజర్ క్రియేట్ చేసి, ఆ యూజర్‌కి మనం ఏం చేయాలంటే గ్లోబల్ లెవెల్‌లో పర్మిషన్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకు గ్లోబల్ లెవెల్‌లో పర్మిషన్స్ ఉంటాయి. రైట్? గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఇవ్వాలి. వన్స్ గ్లోబల్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్‌లో మీ పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత, నెక్స్ట్ ఇదే యూజర్‌ని మీరేం చేయాలంటే సబ్స్క్రిప్షన్స్‌లో యాడ్ చేయాలండి. మీ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, ఈ సబ్స్క్రిప్షన్‌లో ఐఏఎంకి వెళ్ళిపోయి మీకిక్కడ ఓనర్ లెవెల్‌లో మీరిక్కడ ఒక పర్మిషన్స్ ఇవ్వాల్సొస్తుంది. మీరేదైతే యూజర్ ఉన్నాడో, ఆ యూజర్‌కి మీరు ఓనర్ రిలేటెడ్ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే. ఓనర్ రిలేటెడ్ పర్మిషన్ ఇచ్చేసి, ఆ మెంబర్ ఎవరైతే ఆ యూజర్ ఉన్నాడో, ఆ యూజర్‌ని ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఈ ఈ మనం ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వాలి. ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూజర్‌ని క్రియేట్ చేయాలి. యూజర్‌కి గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ లెవెల్ పర్మిషన్స్ ఇవ్వాలి. సెకండ్ వన్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ లెవెల్‌లో ఆ యూజర్‌ని యాడ్ చేసేసుకొని ఓనర్ లెవెల్‌లో పర్మిషన్స్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఆ యూజర్ ఏదైతే మీకు క్రెడెన్షియల్స్ ఉన్నాయో, ఆ యూజర్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయిపోయి, మీరొక డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోండి. డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటంటే మీకిక్కడ ఓకే. ఆ డేటాబ్రిక్స్ మనకు ఫ్రీ ట్రయల్‌తో అవ్వదండి. జనరల్‌గా అజూర్ డేటాబ్రిక్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకిక్కడ ప్రైజింగ్ టైర్స్ ఉంటాయి. ఫ్రీ ట్రయల్ అండ్ సంథింగ్. ఐదర్ మీరు ప్రీమియం గాని, ఎంటర్ ఐడీ గాని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ట్రయల్‌తో అవ్వదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీమియం సెలెక్ట్ చేశాను. ఇక్కడ 2 డేటాబ్రిక్స్ వర్క్ స్పేసెస్ నేను క్రియేట్ చేశాను. అన్ని ఒకే రీజియన్‌లో ఉండేలాగా చూసుకోండి. ఒకే రిసోర్స్ గ్రూప్, ఒకే రీజియన్. తరువాత నెక్స్ట్ ఏంటంటే మీరు మేక్ ష్యూర్ ఇక్కడ ఒక సర్వీస్ ఉంటుంది. ఏంటంటే మనకు యాక్సెస్ కనెక్టర్ ఫర్ అజూర్ డేటాబ్రిక్స్ అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంటుంది. ఈ సర్వీస్ మీరు క్రియేట్ చేసుకోవాలి. రైట్? ఈ సర్వీస్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈ క్రియేట్ చేసుకుంటే మీకు ఒక రిసోర్స్ ఐడీ క్రియేట్ అవుతుంది. ఈ రిసోర్స్ ఐడీ ఎందుకు అంటే వన్స్ మీరిక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మెటా స్టోర్ క్రియేట్ చేసేటప్పుడు రైట్? ఇక్కడ ఆ కనెక్టర్ ఐడీ అడుగుతుందండి. ఆ ఐడీ కోసం ఇక్కడ స్పెసిఫై చేయాలి. అందుకోసమని మనం ఏంటంటే ఇక్కడ యాక్సెస్ కనెక్టర్ క్రియేట్ చేస్తాం. తరువాత నాకు నేనిక్కడ ఏం చేస్తున్నానంటే ఆహ్, నాకు ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న అజూర్ డేటా లెడ్జ్ అంటూ. ఇక్కడ నేను ఒక కంటైనర్ క్రియేట్ చేసుకొని అంటే నెక్స్ట్ ఫ్యూచర్స్ కొన్ని ల్యాబ్స్ చేయడం కోసం ఒక మెటా స్టోర్ అని చెప్పేసి ఒక డైరెక్ట్ కంటైనర్ క్రియేట్ చేశాను. కంటైనర్ నేమే మెటా స్టోర్ అని ఇచ్చాను. ఇక్కడ ఐఏఎం పర్మిషన్స్ ఇవ్వాలి మనం. సో, ఇక్కడ ఐఏఎం పర్మిషన్స్ ఇస్తాం. ఇక్కడొచ్చేసి ఐఏఎం రిలేటెడ్‌గా మనం పర్మిషన్స్ ఇవ్వాలి. ఎలా అయితే మన అజూర్ డేటా లేక్‌లో ఉన్న డేటాని మన డేటాబ్రిక్స్‌లోకి రీడ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ స్టోరేజ్ బ్లాబ్ డేటా కాంట్రిబ్యూటర్ అని చెప్పేసి మనం ఇక్కడ ఆహ్, పర్మిషన్స్ ఇస్తాం. రైట్. అలాగే ఇక్కడ కూడా రోల్ సెలెక్ట్ చేసుకొని మెంబర్ ఎవరివ్వాలంటే ఈ కనెక్టర్ ఏదైతే ఉందో యాక్సెస్ కనెక్టర్, ఈ కనెక్టర్‌ని మీరు మెంబర్‌గా యాడ్ చేసుకొని పర్మిషన్స్ ఇవ్వాలి. ఈ స్టెప్స్ చేయాలి. ఓకే. తర్వాత కొన్ని శాంపుల్ మీరు డేటాబ్రిక్స్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకోండి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని డేటాబ్రిక్స్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకున్నాను. రైట్. నాకిక్కడ 2 ఆర్ 3 వర్క్ స్పేసెస్ ఉన్నాయి. ఓకే. 2 నాకు అజూర్ డేటాబ్రిక్స్ వర్క్ స్పేసెస్ 2 ఉన్నాయి. వన్స్ యూనిటీ కేటలాగ్ మనకు ఇది అయిపోయిన తర్వాత యూనిటీ కేటలాగ్ ఎలా లాగిన్ అవుతామంటే ఒక యూఆర్ఎల్ ఉంటుంది. సో, accounts.azuredatabricks.net అని. ఈ యూఆర్ఎల్ హిట్ చేస్తే డైరెక్ట్‌గా మీరు యూనిటీ కేటలాగ్‌కి పేజ్‌కి రౌట్ అవుతుంది. సో, ఇక్కడ మీ యొక్క ఏవైతే వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసారో, ఆ వర్క్ స్పేసెస్ డీటెయిల్స్, ఆ వర్క్ స్పేసెస్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. తర్వాత యూజర్స్‌ని క్రియేట్ చేసుకోవడం, గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం ఇక్కడ ఉంటుంది ఆప్షన్స్. కేటలాగ్ రిలేటెడ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ స్పేస్ క్లిక్ చేస్తే నేను ఏవైతే 2 వర్క్ స్పేసెస్ క్రియేట్ చేశానో, ఆ 2 థింగ్స్ నాకిక్కడ కనిపిస్తున్నాయి. ఓకే. రైట్. నెక్స్ట్ గ్రూప్స్‌ని క్రియేట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఓకే. మీరు ఇలా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ అని ఒక గ్రూప్. ఓకే. రైట్. ఆల్రెడీ ఉంది. డేటా సైన్స్ న్యూ గ్రూప్, న్యూ టీమ్ అని ఇస్తాను సంథింగ్. ఓకే. ఇలా మీరు ఏవైతే గ్రూప్స్ క్రియేట్ చేస్తారో, ఆ గ్రూప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటాయి. డేటా సైన్స్ టీమ్ ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డేటా ఇంజినీర్. రైట్. ఇలా గ్రూప్స్ ఉంటాయి. ఇలా గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత యూజర్స్‌ని క్రియేట్ చేస్తాం. రైట్. ఇలా యూజర్ ఈమెయిల్ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యాడ్ యూజర్‌ని ఇలా యాడ్ చేస్తే
ఆ యూజర్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. రైట్? ఆ యూజర్స్ అన్ని తీసుకెళ్ళి మీరు గ్రూప్‌లోకి అసైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్‌లోకి ఈ 5 మెంబర్స్ ఉన్నారు. ఈ గ్రూప్‌లోకి మీకు కావాలంటే రైట్ యూజర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. యాడ్ మెంబర్ అనేది. మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ యాడ్ చేసేస్తారు. ఇదంతా అడ్మిన్ చేస్తారు. రైట్? ఇలా ఇచ్చేస్తాం. రైట్? వీటికి సర్వీస్ ప్రిన్సిపల్ ఏమైనా పర్మిషన్స్ ఇవ్వాలంటే సర్వీస్ ప్రిన్సిపల్ రిలేటెడ్ పర్మిషన్స్ తీసుకోవచ్చు. అంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో విత్ రెస్పెక్ట్ టు ది మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడీ అప్లికేషన్స్ ఎవరైతే వాళ్ళ టీమ్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ పాస్ చేస్తే ఓన్లీ స్పెసిఫిక్ టీమ్ మెంబర్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి ఇలా రిస్ట్రిక్ట్ చేస్తారండి. నెక్స్ట్ కెటలాగ్ వెళ్తే మెటా స్టోర్ అంటున్నాం. మెటా స్టోర్ అంటే కంటైనర్. కంటైనర్‌లో మీరు ఇలా కేటలాగ్స్ క్రియేట్ చేస్తాం. చూడండి ఇవి బై డిఫాల్ట్‌గా నాకు 2 వర్క్ స్పేసెస్ ఉన్నాయి. మీకు కావాలంటే మీరు మీ ఓన్‌గా ఒక మెటా స్టోర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. రైట్? మెటా స్టోర్ నేమే నేను ఇక్కడ మెటా స్టోర్ అని ఇస్తాను. రీజియన్ ఏం కావాలో రీజియన్ ఇక్కడ స్పెసిఫై చేసుకోండి. రైట్? తర్వాత ఏడీఎల్ఎస్ జెన్2 పాత్ అడుగుతుంది. ఇక్కడ ఏం పాస్ చేయాలంటే మీ యొక్క స్టోరేజ్ అకౌంట్ ఏవైతే నేను చెప్పాను కదా కొన్ని ల్యాబ్ చేయడం కోసం అని చెప్పేసి నేనిక్కడ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను అని. ఆ స్టోరేజ్ అకౌంట్ ఏదైతే ఉందో స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఓకే. ఎట్ ఎట్ ఓకే. నెక్స్ట్ ఆహ్, కంటైనర్ నేమ్ అండ్ స్టోరేజ్ అకౌంట్ నేమ్ డాట్ డీఎఫ్ఎస్ డాట్ కోర్ డాట్ విండోస్ ఇలా ఇవ్వాలండి. సో, స్టోరేజ్ అకౌంట్ నేమ్. సో, బిఫోర్ దట్ కంటైనర్ నా కంటైనర్ నేమ్ వచ్చేసి మెటాస్టోర్. ఓకే. డాట్ డీఎఫ్ఎస్ డాట్ కోర్ డాట్ విండోస్ డాట్ నెట్ ఇలా స్పెసిఫై చేయాలి. ఇచ్చేసి నెక్స్ట్ యాక్సెస్ కనెక్టర్ ఐడీ అడుగుతుంది. ఇక్కడ ఉంది కదా! యాక్సెస్ కనెక్టర్ ఈ రిసోర్స్ ఐడీ కాపీ చేసుకోండి. చేసుకొని ఇక్కడ స్పెసిఫై చేయండి. ఇలా ఇవ్వాలి. ఓకే. ఇలా ఇవ్వాలి. ఓకే. ఇలా ఇచ్చేసి రీజియన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ ఇవ్వండి. మెటాస్టోర్ నేమ్. రైట్? క్రియేట్. ఇలా మెటాస్టోర్ క్రియేట్ చేస్తాం. వన్స్ మెటాస్టోర్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్‌సైడ్ మెటాస్టోర్‌లో మీరు కేటలాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. రైట్? మెటాస్టోర్ క్రియేట్ అయిపోయింది. మెటాస్టోర్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ స్కిప్ చేసేస్తాం. నెక్స్ట్ వర్క్ స్పేస్ రిలేటెడ్ థింగ్స్ మనం పర్ఫార్మ్ చేస్తాం. ఓకే. మెటాస్టోర్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీ వర్క్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్ స్పేసెస్‌ని అసైన్ చేసుకోండి. ఓకే. ఈ వర్క్ స్పేస్‌ని అసైన్ చేసేస్తున్నాను. చేసి ఏం పర్మిషన్స్ కావాలో ఇక్కడ పర్మిషన్స్ యాడ్ చేయొచ్చు. ఎలాంటి టైప్ ఆఫ్ ఏ గ్రూప్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజినీర్ గ్రూప్‌కి నేను అడ్మిన్ రిలేటెడ్ పర్మిషన్స్ ఇస్తాను. డేటా సైన్స్ గ్రూప్‌కి యూజర్ రిలేటెడ్ పర్మిషన్స్ ఇస్తాను. ఇంకో డేటా సైన్స్ టీమ్ ఉంది. వాళ్ళకి నేను అడ్మిన్ రిలేటెడ్ పర్మిషన్స్ ఇస్తాను. ఇలా పర్మిషన్స్ స్పెసిఫై చేసుకోవచ్చు. రైట్? సో, ఇలా అన్నమాట. రైట్? మెటాస్టోర్ క్రియేట్ అయిపోయింది. ఇన్‌సైడ్ మెటాస్టోర్‌లో మనం కేటలాగ్స్ క్రియేట్ చేస్తాం. రైట్? సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ కంటిన్యూ సెషన్ అనేది మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.